డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. ఏపీ లిక్కర్ స్కామ్లో గోల్డెన్ లేడీ 300 కోట్ల రూపాయల విలువైన బంగారం ఎక్కడుంది అని ఈరోజు ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమైంది. ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత రిమాండ్ కోరుతూ రిమాండ్ రిపోర్ట్లో చాలా రకాలైన అంశాలు స్పృశించారు. అందులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేటట్టుగా కూడా కొంత వ్యవహారం ఉంది. దీనికంటే ముందుగానే ప్రిలిమినరీ ఛార్జ్షీటు వేసినప్పుడు కూడా అందులో 2-3 చోట్ల జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఉదహరించడం జరిగింది. అనేక రకాలైన అంశాలు మొత్తం అటు ఛార్జ్షీట్లోనూ ఇటు రిమాండ్ రిపోర్ట్లోనూ కనిపిస్తున్న వాసుదేవరెడ్డి కారులో బయటపడ్డ గోల్డు డైమండ్ల తాలూకు బిల్లుల వ్యవహారం ఏమిటి, ఆ బంగారం కానీ ఆ డైమండ్లు కానీ ఎక్కడికి చేరాయి, అది ఆ గోల్డెన్ లేడీ ఎవరు అని ఈ రోజున ఉత్పన్నమైన ఆ ప్రశ్నకు మనం ఇందులో సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. నిజంగానే చాలామంది అనుకుంటున్నట్టుగా ఆ గోల్డెన్ లేడీ మరి భారతీ రెడ్డేనా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ వ్యవహారం వచ్చేటప్పటికి కింగ్ పిన్స్గా ఉన్న వాళ్ళు రాజ్ కేశిరెడ్డి ఈ వ్యవహార శైలి మొత్తం నడపడానికి అనేక రకాలైన ప్రయత్నాలతోటి మొత్తం ఆ ముడుపుల రూపంలో దండుకున్న ఆ సొమ్ము మొత్తాన్ని మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళ ముగ్గురికి అందిస్తాడు. వీళ్ళ ముగ్గురి ద్వారా అంతిమ లబ్ధిదారు అయిన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరుతుంది అనేది నిన్నటి మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్తో కానీ ఛార్జ్షీట్తో కానీ ఇంకా బయటపడుతున్న వ్యవహారాల ద్వారా పూర్తిగా అర్థమైపోతుంటే, మరి వాసుదేవరెడ్డి కారులో బయటపడ్డ ఆ బంగారపు డైమండుల తాలూకా బిల్లుల సంగతి ఏమిటనేది కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగానే ఆ బంగారం మరి వాసుదేవరెడ్డి కొనుక్కున్నాడా? ఎందుకంటే గతంలో ఈ ముడుపుల రూపంలో వచ్చిన సొమ్ము దాదాపుగా 50-60 కోట్ల రూపాయలు నెలకు జగన్మోహన్ రెడ్డికి చేరింది అని అనుకుంటే, అందులో కమిషన్ కింద రాజ్ కేశిరెడ్డి కొంత, మిగతా ఇందులో పనిచేసిన వాళ్ళందరూ కొంత పంచుకున్నారనేది కూడా బయటపడుతోంది. రాజ్ కేశిరెడ్డి దగ్గరకు వచ్చిన ఆ సొమ్ముతోటే ఆయన ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే పేరుతోటి కానీ, ఇందులో ఇంకొంత మ్యానిపులేషన్ ఏమిటాయంటే ఈ ముడుపులు తీసుకున్న సొమ్ముని వైట్గా మార్చటం కోసం చేసిన కొన్ని ప్రయత్నాలు, అందులో కొన్ని షెల్ కంపెనీలు పెట్టడం, ఆ కంపెనీల ద్వారా ఏదో లాభం తెగ ఆర్జించేసినట్టుగా దాన్ని మొత్తం అకౌంట్ల రూపంలో చూసుకోవటం, దాన్ని ఆ తరువాత ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చటం. అంటే మిథున్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి, గోవిందప్ప బాలాజీకి వీళ్ళ ముగ్గురికి చేరిస్తే వీళ్ళ ముగ్గురి ద్వారా జగన్మోహన్ రెడ్డికి చేరుతుంది అనేది ఒక రకంగా కనిపిస్తుంటే, ఇలాగ రాజ్ కేశిరెడ్డి కానీ మిగతా ఈ కుబేరా సినిమా టైపులో పెట్టిన డొల్ల కంపెనీలు కానీ ఇలా ఒక వ్యవహారం కనిపిస్తుంటే, మూడోది ఈ మరి గోల్డ్ అండ్ డైమండ్లా, ఇందులో మరి కేవలం 300 కోట్ల రూపాయల విలువైన బంగారం మాత్రమే మారకం జరిగిందా? ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న జ్యువెలరీ షాపులు, పద్మావతి జ్యువెలరీస్ కావచ్చు, తాయల్ జ్యువెలరీస్ కావచ్చు, లేకపోతే ఉదయ్ జ్యువెలరీస్ కావచ్చు, ఇక సోనా చాందీ జ్యువెలరీస్ కావచ్చు, ఇందులో రిచిరాజ్ జ్యువెలరీస్ అని ఇంకా చాలా పేర్లు బయటకు వస్తున్నాయి. ఎస్పీవై డిస్టిలరీస్ కానీ, డీకార్ట్ లాజిస్టిక్స్ కానీ, లేకపోతే సించోల్ డిస్టిలరీస్ కానీ, ఇంకా ముంబైకి సంబంధించిన మరికొన్ని డిస్టిలరీస్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో కొంత బంగారం రూపంలోనే వీళ్ళకి అందించారనేది కూడా కనపడుతుంటే, ఆ బంగారం నిజంగా ఎవరు వాసుదేవ రెడ్డి దగ్గర ఉందా, లేకపోతే భారతీ రెడ్డికి చేరిందా? అంటే బంగారం అనగానే దాదాపుగా మగవాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆడవాళ్ళకే కదా ఇంట్రెస్ట్, వాళ్ళ దగ్గరికే చేరుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఇందులో జరిగిన అసలైన వ్యవహారం ఏమిటి? నిజంగానే బంగారం రూపంలో అది భారతీ రెడ్డి దగ్గరికి చేరిందా, లేకపోతే దీని ద్వారా ఒక మ్యానిపులేషన్ జరిగిందా అని ఒకసారి ఆలోచిస్తే, ఇందులో చాలామంది జ్యువెలరీస్ దగ్గర నుంచి ఫేక్ జిఎస్టీ ఇన్వాయిస్లు కనపడ్డాయి. ఆ ఫేక్ జిఎస్టీలు ఉన్నాయి అని అంటే దాదాపుగా ఆ గోల్డ్ కొనకపోయినప్పటికీ వాళ్ళు మ్యానిపులేషన్స్ రూపంలో ఈ ఫేక్ జిఎస్టీలు తయారు చేస్తారు. కానీ ఒరిజినల్గా ఉన్న జిఎస్టీల సంగతి ఏమిటి, అది ఎందుకు సృష్టించబడ్డాయి, అవి ఎలాగా వచ్చాయి అనేది చూస్తే ఖచ్చితంగా ముంబైకి సంబంధించిన ఆ డిస్టిలరీసు ఆ బంగారం వాళ్ళ కట్టదలుచుకునే సొమ్మేదో ఈ జ్యువెలరీ షాపుల్లో కట్టేస్తే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏ రూపంలో తీసుకుంటారు అంటే కొంతమంది జ్యువెలరీస్ కానీ మిగతా ఇలాంటి
పెద్ద మొత్తంలో డబ్బు ఇన్వాల్వ్ అయ్యే వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ రియల్టర్స్, జ్యువెలరీస్ వీళ్ళు కొన్ని కనెక్షన్స్ దుబాయ్ తోటో, ఎందుకంటే గోల్డ్ ఎక్కడ తక్కువ ఉండేది కానీ లేకపోతే స్మగుల్ గోల్డ్ ఎక్కువగా వచ్చే వ్యవహారం ఉన్న శైలిలో కానీ కొంత అటువైపుకి సంబంధాలు కూడా కలిగి ఉంటారు. ఇలాగ వీళ్ళ దగ్గరికి చేరిన ఈ సొమ్ముని అక్కడ హవాలా రూపంలో దుబాయ్లోనో ఎక్కడో తీసుకున్నారు, దాని ద్వారా కొన్ని ప్రాపర్టీస్ దుబాయ్లో కూడా కొన్నారు అనే వాదన కూడా ఒకటి వినిపిస్తోంది. కానీ మరి దుబాయ్లో ఉన్న డెన్ను అంటే ఈ మద్యం ముడుపుల రూపంలో డబ్బు రూపంలో వచ్చినది మొత్తం హైదరాబాద్లో ఒక 7 డెన్నులు, తాడేపల్లిలో ఒక డెన్ను, దుబాయ్లో ఒక డెన్ను అనుకుంటే దుబాయ్లో ఉన్న డెన్ను తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కుని ఉన్న శ్రవణ్ రావుకి సంబంధించింది అనేది బయటపడింది. మరంటే వీళ్ళు ఇక్కడి నుంచి తరలించిన ఈ సొమ్ముని శ్రవణ్ రావు పేరుతోటి వీళ్ళు కొన్నారా, లేకపోతే శ్రవణ్ రావు ద్వారానే వీళ్ళు కొన్నారా అనేది కూడా ఇంకా బయటకు రావాల్సిన అంశాలు ఉన్నాయి ఇందులో. అంటే అటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే ఆ ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కున్న నిందితులు కావచ్చు, ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వీళ్ళు కావచ్చు, మొత్తం అందరూ కలిసి అండర్స్టాండింగ్తోనే పనిచేశారనేది ఇక్కడ బాగా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతోంది. దీంతో పాటుగా మరి ఈ జ్యువెలరీ షాపుల్లో కొంత గోల్డ్ రియల్ ఇన్వాయిస్లు కూడా, రియల్ జిఎస్టీ బిల్లులు కూడా ఉండటం మూలన అది బంగారం రూపంలోనే వచ్చింది అని అనుకుంటే దాని విలువ ఎంత ఉంది, అది ఎవరికి చేరింది అని అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి వాసుదేవరెడ్డి, మిగతా ఇంకా ఈ గోవిందప్ప బాలాజీ కానీ మిగతా ధనంజయ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకు వచ్చిన కమిషన్ని వాళ్ళు గోల్డ్ రూపంలో ఏమన్నా తీసుకున్నారా అని అంటే అలా తీసుకునే అవకాశం ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలి అని అనుకుంటే ఈ రాజ్ కేశరెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా తీసిన కొన్ని సినిమాలకి అందులో డైలీ వేజెస్ ఇవ్వటానికి కానీ లేకపోతే షూటింగ్ ప్రాసెస్లో అవసరమయ్యే సొమ్ముని అసలు ఈ వాసుదేవరెడ్డి ఇంటికి వెళ్ళి ఆ ప్రొడక్షన్ కంట్రోలర్స్ తెచ్చారు అనేది కూడా కొన్ని నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇలాగా ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండింగ్తో చేసుకునే దాంట్లో కొంత గోల్డ్ అయితే ఖచ్చితంగా చేతులు మారింది, అది భారతీ రెడ్డి దగ్గరికే చేరింది అనేది కూడా ఇప్పుడు అర్థమవుతున్న అంశం. యాక్చువల్గా ఎక్స్పెక్టింగ్ అంశమే అనుకున్నప్పటికీ ఒకంత చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరి బంగారం ఎవరికి కావాలి అని అంటే అందరికీ తెలిసిందే కదా. దీంతో పాటుగా ఇక జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా ఎవరైనా సరే ఈ సంపాదించిన ఈ ముడుపుల రూపంలో తీసుకున్న ఈ సొమ్ము మొత్తం వాళ్ళు ఏం చేసుకుంటారు, కట్టలుగా కట్టి కొంత ఒక చోట దాచిపెట్టి దాని తర్వాత ఎన్నికల్లో 250 నుంచి 300 కోట్ల రూపాయలు వాడారనుకున్న మిగతా సొమ్ము అంతా ఎక్కడుంది అని అంటే ఈ డెన్నుల రూపంలోనే ఉంది. మరి అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ సొమ్ము అంతా ఏమైపోయింది, ఇది ఎక్కడుంది, ఇప్పుడు ఆ సొమ్ము కనపడుతోందా, సిట్టు కంటికి కనపడిందా అనేది కూడా ఇంకొక ప్రశ్న ఉత్పన్నమైంది. అంటే దాన్ని వేరే రూపంలో మార్చారు. వేరే రూపంలో ఎలా మార్చగలుగుతారు అని అంటే మళ్ళీ ఇదిగో ఈ గోల్డ్ బాండ్స్ కానీ గోల్డ్ రూపంలో ఈ బులియన్ మార్కెట్లు ద్వారా మార్చటం కానీ ఇదే వ్యవహార శైలి కనపడుతోంది. వీటన్నిటి రూపాన చూస్తే కొంత గోల్డ్ భారతీరెడ్డికి దగ్గరికి చేరిందని, కొంత ఈ గోల్డ్ బాండ్ల రూపంలో విదేశాలకు వెళ్ళిందని, ఆ తర్వాత ఇక్కడ ఉన్న సొమ్మంతా కొంత ఎన్నికల్లో వాడబడిందని, మిగతాది మాయం చేయబడింది అనేది కూడా ఇక్కడ అర్థమవుతున్న అంశం. ఈ వ్యవహార శైలి మొత్తం లేక అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని అనటానికి ఇక వేరే ఏ ఆధారాలు అవసరం లేనట్టుగా ఉన్నప్పటికీ ఆయనే అని ప్రూవ్ చేయడానికి మాత్రం సిట్ ఇంకా కష్టపడాల్సిన అవసరమే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.